హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు నేతన్న సేవలో పథకానికి సంబంధించి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. ఎవరికైతే చేనేత కార్మికులకు నిధులు విడుదల చేసినప్పుడు 25,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ కాలేదో వారందరికీ ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. అర్హులందరికీ నేతన్న సేవలో పథకం కింద ఈ నెల 20లోగా ఆర్థిక సహాయం అనేది తిరిగి వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. దీనికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులందరికీ నేతన్న సేవలో పథకం అనేది వర్తిస్తుందని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. కొత్త దరఖాస్తుదారులకు ఈ నెల 20వ తేదీలోగా ఆర్థిక సహాయం అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత గారు అయితే తెలియజేయడం జరిగిందండి. నేతన్నల నేస్తం పథకం కింద అర్హులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని, సాంకేతిక కారణాల వల్ల రీత్యా కొందరికి ఇంకా నగదు జమ కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత గారు అయితే స్పష్టించడం జరిగిందండి. ఈ మేరకు శనివారం రోజు ఒక ప్రకటన విడుదల చేశారు. నేతన్నలకు ఆర్థిక మేలు కలుగు చేయాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు నేతన్నల సేవ నేస్తం పథకానికి శ్రీకారం చుట్టామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి ఓ సమావేశంలో అయితే. సో దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు నేతన్నలకు వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి 25,000 రూపాయల అమౌంట్ అనేది జమ చేశామని మనకి తెలియజేయడం జరిగిందండి. మిగిలిన వారికి కూడా ఆర్థిక సహాయం అందజేస్తామని, అర్హులైన నేతన్నలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సవిత గారు అయితే భరోసా అయితే ఇవ్వడం జరిగిందండి. ఇటీవల వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, వారికి ఈ నెల 20వ తేదీలోగా ఆర్థిక సహాయం అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తామని కూడా మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఎవరికైతే అర్హత కలిగి ఉండి ఇంకా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నగదు అనేది జమ కాలేదో వారందరికీ త్వరలోనే ఈ నగదు అనేది జమ చేస్తామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరుగుతుందండి. చేనేత సంక్షేమం కోరే ప్రభుత్వం స్పష్టించారు. అర్హులైన నేతన్న కుటుంబాల్లో ఆనందం చూడాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమన్నారు. వందంతులు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని, ఏమైనా అనుమానాలు ఉంటే సమీపంలోని చేనేత జౌళి శాఖ అధికారులను మీరు సంప్రదించాలని మనకి మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. అర్హులైన ఏ ఒక్కరికి ఈ పథకం కింద నగదు జమ కాకుండా పోదని మంత్రి గారు అయితే తెలియజేయడం జరుగుతుందండి క్లారిటీగా అయితే. సో ఎవరికైతే అమౌంట్ అనేది పడలేదో వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి గ్రీవెన్స్ కనుక పెట్టుకున్నట్లయితే, దరఖాస్తు కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి ఈ నెల 20వ తేదీలోగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి 25,000 రూపాయల అమౌంట్ అనేది జమ చేస్తామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఆగస్టు 7వ తేదీన చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా అయితే ఈ అమౌంట్ అనేది ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందండి. గత ఏడాదిలో 24,000 రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం అయితే అందించడం జరిగిందండి చేనేత కార్మికులకైతే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా 1,000 రూపాయలు యాడ్ చేసి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందించడం జరుగుతుందండి చేనేత కార్మికులకు. సో ఈ విధంగా ఎవరైతే అర్హత కలిగి ఉండి ఇంకా ఈ నిధుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా త్వరలోనే ఈ నిధులను జమ కావడం జరుగుతుందండి. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరుగుతుంది. సో త్వరలోనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లో కూడా ఈ యొక్క అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుందండి. సో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ విధంగా మనకి చేనేత కార్మికులకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.